అంతా అప్పులు. అయ్యో, ఈ పిల్లోడి హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఎటు వెళ్ళినా ఎటు బయటికి వెళ్తాను కుదరట్లేదు సార్. పిల్లోడిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, 10 days 7 daysలో హాస్పిటల్ తీసుకెళ్ళిపోవాలి. నెలలో 3 times వెళ్ళాల్సి వస్తుంది. ఆర్థికంగా నేను చితికిపోయా. అంటే కొన్ని సవాళ్ళు వస్తూ ఉంటాయి. ఇప్పుడు పని చేద్దాం. ఇప్పుడు నువ్వు ఇంకా డ్రైవింగ్ చేసే పరిస్థితులు లేవా? చేస్తానండి. టీబీ వచ్చింది సార్ నాకు. మన జనవరి 2024లో టీబీ వచ్చింది సార్. ఆ టీబీ వస్తే కొంచెం తగ్గిన తర్వాత ఉంటే తోలుతున్నాను, లేకపోతే వ్యాన్ కూడా తోలడానికి కూడా ఇబ్బందికరంగా కాదు, కానీ అసలు ఫైనాన్స్గా అప్పులు. ఇప్పుడు ఆ వెహికల్ ఏమైంది? ఉంది సార్, ఉంది సార్. ఎంతది? చిన్నది. ఎంత అప్పు ఉంది దాని మీద? 4 లక్షలు. 4 లక్షలు అప్పు ఉంది. ఇది అప్పు కట్టేసి ఇప్పుడు నువ్వు చేసుకోగలుగుతావా? అంతా నిదానంగా చేసుకుంటాను సార్. ఓకే, ఆ 4 లక్షలు అప్పు కట్టేస్తాం. నువ్వు అక్కడి నుంచి చేసుకో, దాన్ని రిపేర్ చేసుకో, నీట్గా పెట్టుకొని. కలెక్టర్ గారు, ఈ అమ్మాయికి స్కిల్ డెవలప్మెంట్లో టైలరింగ్ నేను చేస్తానంటుంది బీసీలు అందరికీ. అది కానీ ఏ వర్క్ ఉపయోగపడుతుందో మీరు ఒకసారి చేసి అవి కూడా కొంచెం హోంవర్క్ చేయండి. ఈ కుర్రాడిది క్యూర్ చేయడానికి దాన్ని ఒకసారి మీరు కోఆర్డినేట్ చేసుకోండి. క్యూరబుల్ అయితే డెఫినెట్ క్యూర్ చేయండి, అవసరమైతే చేస్తాను. ఓకే, మరి 2-3 చేద్దాం. అతను 4 లక్షల రూపాయలు నేను ఇస్తాను. లారీ రిలీజ్ చేయించేసి అతనికి ఇచ్చేయండి. ఏమ్మా, తీసుకోమ్మా.